భారత్ వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇదిప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి. అంటే దేశంలోని 140 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ సురక్షితం కాని గాలినే పీల్చుస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ WHO ప్రమాణాల కన్నా ఎక్కువ కాలుష్యమున్న గాలినే పీల్చుతున్నారు. ఇక ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధాని న్యూఢిల్లీ విషయానికొస్తే ఈ నంబర్ చాలా కీలకం. 2025లో ఢిల్లీలో మంచి గాలి ఉన్న రోజులు ఒక్కటి కూడా లేవు. కాలుష్యం 20 రెట్లు ఎక్కువ. ఇది ఉత్తర భారతదేశ సమస్య మాత్రమే కాదు, ఇప్పుడు దేశవ్యాప్త ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారింది. ఆరోగ్యమే కాదు, దీనివల్ల కనిపించని భారీ ఆర్థిక నష్టం కూడా ఉంది. అదేంటో చూద్దాం. వాయు కాలుష్యం వల్ల మన వ్యాపారాలకు ఏటా $95 బిలియన్ నష్టం వస్తోంది. ఉత్పాదకత తగ్గటం, వినియోగం తగ్గటం, అకాల మరణాలు, ఇలా చాలా కారణాలు ఈ నష్టానికి దారితీస్తున్నాయి. ఈ మాటలు వింటే ఉత్పాదకత నష్టం వెనుక ఉన్న మానవ కోణం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నష్టం అన్ని రంగాలపైన ఉంది. ఐటీ నుంచి వ్యవసాయం దాకా ప్రతిదీ దెబ్బతింటోంది. మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? కొన్ని చర్యలు చూద్దాం. ఇందులో ముఖ్యమైంది జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం. దీని లక్ష్యం చాలా పెద్దది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ కోసం GRAP అనే ఒక ఎమర్జెన్సీ ప్లాన్ ఉంది. ఇది ముందస్తు అంచనాలపై పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, కాలుష్యం పెరుగుతుందని అంచనా రాగానే చర్యలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇన్ని మంచి ప్రణాళికలున్నా ఆచరణలో మాత్రం చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. లక్ష్యాలు బాగానే ఉన్నాయి, కానీ వాస్తవానికి చాలా దూరంలో ఉన్నాయి. ఎందుకంటే పాలనలో లోపాలున్నాయి. రాష్ట్రాల మధ్య సమన్వయం లేదు, అమలు బలహీనంగా ఉంది, డేటా సరిగ్గా లేదు. ఇవే పెద్ద సమస్యలు. ఈ లోపాలను సరిదిద్దడానికి నిపుణులు అమలుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అంటే నగరాల్లో సామర్థ్యం పెంచాలి, రాష్ట్రాలు కలిసి పనిచెయ్యాలి, ఆర్థిక ఇబ్బందులను కూడా పట్టించుకోవాలి. మరి ఆర్థిక వృద్ధి, స్వచ్ఛమైన గాలి, ఈ రెండింటినీ భారతదేశం సమన్వయం చేసుకోగలదా?